ప్రవీణ్ గారు వచ్చి కులపతి అన్నారు. కులపతి అంటే ఒక ఆశ్రమానికి హెడ్ అండి, కులం కాదు అక్కడ. సంస్కృతంలో కులం అంటే ఫ్యామిలీ అని అర్థం. సో ఒక ఫ్యామిలీ లాంటి సంస్థని పాటించే వాళ్ళని కులపతి అంటారు. ప్రతి దాంట్లో మీరు కులాన్ని పెట్టి హిందూ ధర్మాన్ని దూషించడం మానేసేయండి, అది చాలా తప్పు. రామాయణంలో కులపతి అన్నదానికి కులం అంటే ఫ్యామిలీ నేమ్ అని అన్నారు. యాక్చువల్గా ఇంగ్లీష్లో చదివినట్లున్నారు సారు, కులము అని అంటే ఫ్యామిలీ నేమ్ అనే ఇంగ్లీష్లో వస్తుంది. కానీ కులం అన్నదానికి దాన్ని ఏమంటారు, మన ధర్మశాస్త్రాలు ఏ అర్థాన్ని అది చెప్పండి. ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకురాకండి. మన ధర్మశాస్త్రం కులం అంటే ఏం చెప్పిందో అది చెప్పండి. కులపతి అంటే చెప్పండి చెప్పండి. ఆశ్రమాలు పెట్టి జ్ఞాన బోధ చేసే అధికారం కేవలం బ్రాహ్మణులకే ఉంది. చదువుకునే అధికారం కూడా బ్రాహ్మణ వర్గాలకే ఉన్నది. మిగతా వర్ణాలకి లేదు కాబట్టి వాళ్ళకి ఆశ్రమం లేదు, కులపతి లేడు. సో బ్రాహ్మణులకు లీడర్ ఎవరైతే మహంతులు అని పిలుస్తారో వారిని కులపతి అంటారు. ఆ కులపతి అన్న పదం రామాయణంలో ఉంది అని అంటే కులాన్ని ఒప్పుకున్నట్లే రామాయణం, ఆయన కూడా ఒప్పుకొని తీరాలి.